नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। చూసినట్లయితే మనకి వీళ్ళు యాక్చువల్గా వీళ్ళందరూ కూడా బంధువులే. మృతుడు మనకి విఠల్ నాయక్, ఇందులో ఉన్నటువంటి మెయిన్ ముద్దాయి అయినటువంటి పవన్, మెగావత్ మోతిలాల్, వీళ్ళు అంటే నేరస్తులు. తర్వాత డిసీజ్డ్ కూడా వాళ్ళు దగ్గర రక్త సంబంధికులే. అయితే లోకల్గా ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్స్, పొలిటికల్గా వీళ్ళకి భవిష్యత్తు ఉండదనేటువంటి ఒక ఆలోచన ఉండటంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి లచ్చనాయక్ తండలో సర్వే నెంబర్ 75/13లో 2 ఎకరాల 3 గుంటల భూమి విషయంలో మోతిలాల్కి విఠల్కి మధ్య గత కొంతకాలంగా డిస్ప్యూట్ నడుస్తున్నాయి. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా ఒక 30 లక్షలు మోతిలాల్కి నష్టంగా జరిగించాడు. విలేజ్లో కూడా ఆధిపత్యం, వీళ్ళ యొక్క పెత్తనం జరగకుండా మోతిలాల్ గతంలో సర్పంచ్ కూడా పనిచేసిండు. అయితే అతని యొక్క ఆధిపత్యానికి అడ్డు వస్తున్న ఉద్దేశంతో వీళ్ళు ఒక పథకం ప్రకారము ఈ పవన్ వాళ్ళ సొంత బ్రదర్స్, మోతిలాల్కి పవన్ మరియు నరేందర్ సొంత బ్రదర్స్ వాళ్ళు, మిగతా వాళ్ళు మొత్తం 8 మంది ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ యొక్క ఇన్సిడెంట్ మనకి 2వ తారీఖు జరిగింది, కానీ వీళ్ళు గత 1 వీక్ నుంచే ప్లాన్ చేస్తున్నారు, రెక్కీ చేసుకుంటున్నారు. 1వ తారీఖు కూడా అంటే ఈ ఇన్సిడెంట్కి ముందు రోజు కూడా వీళ్ళు అటెంప్ట్ చేశారు. అయితే అప్పటికి ఆయన విఠల్ నాయక్ ఆ రోజు హెల్మెట్ తోటి ఉండటం వల్ల వీళ్ళ యొక్క ప్లాన్ సక్సెస్ కాదనే ఉద్దేశంతో విత్డ్రా చేసుకోవడం. నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు రెక్కీ చేసుకొని సంగారెడ్డి నుంచి సదాశివపేట నుంచి మనకి మేకవనంపల్లి ఆ రోడ్లో మొత్తం రెక్కీ చేసుకొని అతను అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ప్లాన్ చేసుకొని ఆ రోజు వాళ్ళ పథకాన్ని సక్సెస్ చేసుకోవడం జరిగింది. అందులో నేరుగా సల్మాన్ అనేటువంటి డ్రైవర్, తర్వాత బానౌత్ జైపాల్, ఇతనిది సంగారెడ్డి దుబ్బకుంట తండ. అదేవిధంగా మహమ్మద్ సల్మాన్, ఇతను కూడా కంది, సంగారెడ్డి జిల్లా కంది. వీళ్ళిద్దరూ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినారు. కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే సల్మాన్కి మాట్లాడుకోవడం జరిగింది. 1 లక్ష రూపాయలతో ఈ హత్యా పథకానికి వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇందులో చేయడం జరిగింది. ఇందులో మెయిన్ ముద్ద ఇప్పుడు A1, A2 మోతిలాల్. ఈ పవన్ మాత్రం వెహికల్ వెనకాలనే వస్తూ ఈ ప్లాను ఎప్పటికప్పుడు వాళ్ళు గైడ్ చేస్తూ ఎట్లా చేయాలి ఏంటి అనేది చూడటం, నేరుగా ఉండటం. వెనకాల ఉన్నటువంటి పవన్ను దీన్ని గమనించుకుంటూ వాళ్ళ అన్న మోతిలాల్కి ఫోన్లలో చెప్పడం, ఇన్సిడెంట్ జరగముందు జరిగిన తర్వాత కూడా సక్సెస్ అయింది అని చెప్పేసి ప్లాన్ చేయడం, ఇవన్నీ కూడా జరిగింది. ఈ యొక్క వెహికల్ కూడా వీళ్ళు ఎప్పుడైతే 1 వీక్ బ్యాక్ ప్లాన్ చేసుకున్నారో ఆ రోజు నుంచి కూడా పవను, మోతిలాలు దీన్ని ఎట్లా సక్సెస్ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళ యొక్క రిలేషన్ అయినటువంటి రమేష్ని, వెహికల్ రమేష్ది, ఆ రమేష్తో మాట్లాడి కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వెహికల్ మాట్లాడి ఈ సల్మాన్ డ్రైవర్ని ఎంగేజ్ చేసి మిగతా వాళ్ళు ఈ యొక్క ప్లాన్లో రాజు, నరేష్ ముందు రెక్కీ చేయడంలో కానీ ఈ 1 వీక్ నుంచి ప్లాన్ చేయడంలో కూడా వీళ్ళందరూ భాగస్వాములైనరు. ఆ రకంగా అయితే యాక్చువల్గా ఇద్దరిని కూడా అంటే ఆ రోజు మనందరికీ తెలుసు, విఠల్ ఒకడే కాదు, విఠల్ భార్య కూడా ఆ యొక్క హాస్పిటల్కి పోయి వస్తున్నారు వాళ్ళ సంగారెడ్డి నుంచి. వీళ్ళు ఇద్దరిని అవసరమైతే ఇద్దరిని కూడా చంపాలనే ఉద్దేశంతో దాన్ని ఇట్టియడం జరిగింది. ఆమె అదృష్టవశాత్తు లేడీ ముందే సైడ్ పడిపోవడం వల్ల ఆమె గాయాలతోటి బయటపడ్డది.
ఇతను మాత్రం టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఆ వెహికల్ దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా బంపర్కి తగిలి గుంజుకురావడం జరిగింది. అతన్ని కూడా మనం హాస్పిటల్కి తీసుకునే క్రమంలో చనిపోవడం జరిగింది. ఇట్లా అంటే అది యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్లో అయితే కేసు ఉండదు అనే ఉద్దేశంతో ఒక చాలా క్రిమినల్ బ్రెయిన్ తోటి చేసినటువంటి వీళ్ళని తప్పకుండా కోర్టులో దోషులుగా నిలబెట్టి శిక్ష పడే విధంగా చేయడానికి మా వంతు మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. సాధ్యమైనంత వరకు వీళ్ళు బయటకు రాకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాం. ఈ చాకచక్యంగా పనిచేసినటువంటి మన ఏఎస్ఐ ప్రకాష్ని ఈ టీంలో వీళ్ళ పట్టుకోవడంలో తొందరగా, అంటే యాక్చువల్గా మనం నెక్స్ట్ డేనే మనం కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్లో మిగతా వాళ్ళు టోటల్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది చేయడానికి మనకి 2 రోజులు టైం పట్టింది. ఇందులో టాస్క్ ఫోర్స్ టీము ఎస్ఐ సంతోష్, అరుణ్, భరత్ భూషణ్, విఠల్ రెడ్డి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ భరత్ రెడ్డి, మౌన్పేట సిఐ వెంకటేశం, టౌన్ సిఐ శ్రీనివాస్, డిఎస్పి సత్యనారాయణ, వీళ్ళందరూ చాలా యాక్టివ్గా పనిచేశారు. ఒక పక్క విలేజ్లో ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా చూసుకోవడం, బాడీని పోస్ట్ మార్టం చేపించడం, బాడీ ఫ్యూనరల్ చేపించడం, అందరితోటి సమన్వయం చేసుకోవడంలో కానీ, నేరస్తుల్ని తక్కువ టైంలో పట్టుకోవడంలో కానీ, ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ సాక్షుల్ని బలంగా ఉండేట్టు చూడడంలో కానీ ఇవన్నీ చేసి వీళ్ళకి కోర్టులో శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ యొక్క టీంలో పనిచేసిన అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎవరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడద్దు. ముఖ్యంగా ఏదైనా ఉంటే పోలీసు ఉన్నారు, పోలీస్కి మీకు ఏదైనా ప్రాణభయం ఉంటే, ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే ఇమీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ చెప్పండి. పోలీస్ స్టేషన్లో ఏదన్నా ఎవరైనా రెస్పాండ్ కాలేదు, న్యాయం జరగలేదు అనుకుంటే పైన అధికారులు ఉన్నారు. మేము కూడా 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాం. జిల్లాలు కూడా చాలా చిన్నగా అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఎవరైనా సరే ఆఫీసర్ని అప్రోచ్ కావడానికి 24 గంటలు అవైలబుల్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న కోపాలకి ఇందులో పెద్దగా మోటివ్ లేదు. వాళ్ళు ఏదో సమస్యలు పరిష్కారం చేసుకోలేక విలేజ్లో ఆధిపత్యం గురించి, ఆ చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ గురించి ఈ యొక్క నేరానికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి అందరూ కూడా మానవత్వాన్ని మర్చిపోకుండా, సమాజంలో విలువలు దిగజారకుండా చూడాలని, ఇట్లాంటి రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా మనుషులను కూడా చంపొచ్చు అని ఒక రాంగ్ డైరెక్షన్లో పోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేరస్తులకు తప్పకుండా శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.